నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మ్యాక్ ఓఎస్ 14 సోనోమా గురించి అనమాట. సో ఇది కొత్తగా అప్డేట్ వచ్చేసింది. అన్ని ఈ మ్యాక్ ఓఎస్కి మ్యాక్ బుక్స్ మ్యాక్ సంబంధించిన డెస్క్టాప్స్ ఏవైతే వీటికి అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. సో దీంట్లో ఏంటంటే మంచి వీడియో కాన్ఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అరౌండ్ మ్యాక్ ఏమంటారు ఈకో సిస్టము. దాని తర్వాత దీంట్లో మేజర్ ఫీచర్ ఏంటంటే స్క్రీన్ సేవర్స్ విజెట్స్ మంచిగా వచ్చినాయి అనమాట. దాని తర్వాత గేమ్ మోడ్ అవుతుందో బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఆప్టిమైజేషన్ వస్తుంది. సిపియూ జీబీ కాంబినేషన్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. సఫారీ అండ్ పాస్వర్డ్స్ ఇంకా బెటర్ అయినాయి. పీడిఎఫ్స్ అండ్ నోట్స్ కూడా బాగున్నాయి అనేసి అయితే అంటారు. అండ్ ప్రెస్ సెంటర్ ఓవర్లేస్ బాగున్నాయి. ర్యాక్ట్ విత్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫేస్ టైమ్ కాల్స్ కూడా బాగున్నాయి అన్నమాట. అవి నెక్స్ట్ ఒకటే మాట చెప్తున్నా, బాగా ఆప్టిమైజేషన్ అయితే చేసిరన్నమాట. అండ్ ఇంకొంచెం అప్కమింగ్ ఇంకా ఎక్కువ ఫీచర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది, చూద్దాము. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసులపై చాలామంది అయితే బడ్జెట్లో ఉన్న వాళ్ళు చూడకపోవచ్చు, కానీ ప్రీమియం సైడ్ హై ఎండ్ సైడ్ అయితే వీటిని ప్రతి ఒక్క దాన్ని లెక్కేస్తాయి. ఎందుకంటే లక్షల మీద ఉంటాయి కాబట్టి మ్యాక్ డివైజెస్. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా యువా 3.4 అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. మీరు బై చేసుకోవచ్చు అనమాట. లావా వాళ్ళది అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్. ఐ థింక్ లాస్ట్ టైం కూడా ప్రీవియస్ వీడియో మెన్షన్ చేసినాను. సో డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితేనేమో 9,000కి వస్తుంది అనమాట. ఇక్కడ ప్రాసెసర్ చూసుకుంటే యూటీఎస్ వస్తుంది, T616 ప్రాసెసర్ వస్తుంది. అండ్ UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది అన్నమాట. 8 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 15 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3 కలర్స్తో పాటు వస్తుంది అనేసి అయితే తీసిరన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది C67 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయిపోయింది. సేల్ వచ్చేసరికి ఒక నిమిషం ఇక్కడ చూసుకుంటే 16th డిసెంబర్ మధ్యాహ్నం 12 గంటలకి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో పర్లేదు, రీజనబుల్ ప్రైస్కి వచ్చింది అనమాట. సో 5G స్మార్ట్ ఫోన్ అనమాట. డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ వస్తుంది. 13,000కి ఈ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనమాట. సో 2 స్మార్ట్ ఫోన్స్ మనకి లాంచ్ అయిపోయినాయి. ఈ 2 స్మార్ట్ ఫోన్స్ యొక్క స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిగా వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తుంది. దానికోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈలాన్ మస్క్ ఎక్స్ గురించి అయితే తెలిసిందే కదా, ఏకే ట్విట్టర్ అంటారు కొందరు. సో దాంట్లో గ్రాక్ AI అయితే యూజ్ చేస్తారు అన్నమాట. సో దీంట్లో ఇది ఒకవేళ ఇట్లా మీరు గ్రాక్ చెక్ చేయాలా, టెస్టింగ్ చేయాలా, మీరు బెనిఫిట్స్ పొందాలంటే ఇట్లా ఇండియాలోకి అయితే తీసుకొచ్చారనమాట. సో దీంట్లో అయితే ప్రీమియం ప్లస్ ఉండాలి సబ్స్క్రిప్షన్. మామూలు ప్రీమియం సబ్స్క్రిప్షన్ కాదు, ప్రీమియం ప్లస్ అంట. సో నార్మల్ కూడా ప్రో సబ్స్క్రిప్షన్ లాగా తీసుకోవాలన్నమాట. హై టియర్ది. అట్లయితే AI బాట్ యూజ్ చేసి మీరు ఏమైనా టాస్క్లు చేయాలనుకుంటే ఎక్స్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్నాప్చాట్ నుంచి అంటే, సో స్నాప్చాట్ వాళ్ళు కూడా AI జనరేటర్ స్నాప్స్ని అయితే తీసుకొచ్చారన్నమాట. ఒకవేళ మీరు స్నాప్స్ చేంజ్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు. ఈ ఫీచర్ ఏదైతే ఉందో స్నాప్ చాట్ ప్లస్ యూజర్స్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ నెలకి 49 రూపీస్ సబ్స్క్రిప్షన్ అయితే ఉందన్నమాట ఇండియాలో అయితే ప్రస్తుతానికి. చూద్దాం, ఎవరైనా ఇట్లా యూజ్ చేసే ఇట్లాకి కింద కామెంట్ అయితే ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే చాలామందికి ఇది బాధాకరమైన విషయం అనమాట. ఏంటంటే ఎన్విడియా వాళ్ళది ఇది వన్స్ అగైన్ ఇది రూమర్డ్ కిందనే వస్తుంది. నాకు అఫీషియల్ ఇంకొక అప్డేట్ రాని ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే ఎన్విడియా వాళ్ళు 16 సిరీస్ గ్రాఫికల్ ఏవైతున్నాయో డిస్కంటిన్యూ చేస్తారంట. అంటే సింపుల్గా ఏం లేదు, 16 సిరీస్ సంబంధించిన గ్రాఫికల్ ఏవైతున్నాయో అవి తయారు చేయారనమాట, ఆపేస్తారు ప్రొడక్షన్ ప్రాసెస్. మనకి వేరే సిరీస్ ఏమైనా వస్తుందా లేకపోతే ఇంకేదో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఏం రాలేదు. కానీ ప్రస్తుతానికి మనకి 16 సిరీస్లో ఏ గ్రాఫిక్ కార్డులు ఉన్నాయంటే చాలా గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి. లైక్ 1650, 1650 2 మోడల్స్ వచ్చినాయి. GDDR5, GDDR6, దాని తర్వాత 1650 సూపర్ వచ్చింది. దాని తర్వాత 1660 వచ్చింది. దాని తర్వాత 1660 సూపర్, 1660 Ti మోడల్స్ కూడా వచ్చినాయి. రీసెంట్గా సంవత్సరాల క్రితం 1630 కూడా వచ్చింది. మరి దాన్ని కూడా డిస్కంటిన్యూ అయిపోయేటట్టుంది. సో గ్రాఫిక్ కార్డులు యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మార్కెట్లో ఇవి దొరకడం తక్కువ అయిపోతుంది అనమాట. సో ఒకవేళ ఇట్లా మీరు ఏమంటారు దొరకాలంటే కష్టమే. రీజన్ ఏందమంటారంటే దీంట్లో AI ఫీచర్స్ లేవు, DLSS సపోర్ట్ వేస్ట్ అవుతున్నాయి, వేదానికి యూజ్ చేసుకోవచ్చు ఆ బోర్డ్స్ మీద మెటీరియల్స్ అన్నట్టు కొందరు కామెంట్స్ అయితే చేస్తున్నారు అన్నమాట. సో చూద్దాం 2020
Q1 2024 కల్లా కూడా డిస్కంటిన్యూ అయిపోతాయి అనేసి అయితే అన్నారు. సో అప్కమింగ్ ఇంకేం అప్డేట్స్ వస్తాయి ఇట్లా అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే కంగారు అవసరం లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేస్తారు అనమాట, అంతే. పెద్దగా హెడేక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకు కొత్త ఏమైనా డిఎల్ఎస్ సపోర్ట్, ఏఎస్ సపోర్ట్ బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంటెల్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రమే ఇంటెల్ వాళ్ళవి ఇవి నాన్ కే సిపియూస్, లోయర్ టియర్ సిపియూస్ ఉంటాయి కదా, మిగిలిన 14th జనరేషన్ ప్రాసెస్ ఏవైతున్నాయో January 8th రోజున లాంచ్ అయితే ఒక లీక్డ్ ఇన్ఫర్మేషన్ ద్వారా బయటపడ్డది. ఇక్కడ చూసుకుంటే మాత్రం i3 14100 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. ఇక్కడ మనము i3లో కూడా తక్కువ ఇంకా ఎఫిషియన్సీ కోసం అవన్నీ వస్తాయి అనుకున్నాం, కానీ అవి అయితే రాలేకపోయి ఇక్కడ i3 14100, 14100F, 14100T వచ్చేసరికి అయితేనేమో లోవర్ వేరియంట్ అంటే మనకు నార్మల్గా దొరకవు, OEMs ఎక్స్క్లూజివ్ ఉంటాయి అనమాట. 35 watts పవర్ కన్సంప్షన్తో పాటు ఉంటుంది. ఇక్కడ గమనిస్తే 14100F వచ్చేసరికి అయితే 58 watts ఉంది, 14100 వస్తుంది కదా 60 watts ఉంది. సో IGP లేకపోవడం వల్ల 2 watts తగ్గింది అనుకోవచ్చు. అండ్ మీ నార్మల్గా అంతే బై, నేను ఒకటే మాట చెప్తుంది ఏంటంటే ఇంకా వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లస్ January 8th అంటే మనకి ఎన్ని రోజులు లేదు బై, మా అంటే 14th + 8 అంటే 20-25 days, 24-25 days అట్లా ఉన్నాయి. ఆ విషయాలు ఇంకా అప్డేట్ వస్తాయి కాబట్టి మధ్య మధ్యలో ఇంకా వస్తుంటాయి. సో టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వడం ఒక చిన్న రిక్వెస్ట్. నెక్స్ట్ చూసుకుంటే నిన్నటి నుంచి ఎపిక్ స్టోర్ వాళ్ళు ఫ్రీగా రోజుకో గేమ్ ఇస్తారు అన్నమాట. సో నిన్న డెస్టినీ గేమ్ అయితే ఇచ్చారు. సో ఇవాటి నుంచి నా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా నేను మెన్షన్ చేస్తుంటే ఎపిక్ స్టోర్లో ఏ గేమ్ ఉంది మీరు ఫ్రీగా అవైల్ చేసుకోవడానికి, అవి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో పర్లేదు బాగానే ఉంటుంది, డెస్టినీ ఫ్రీ టు ప్లే, కానీ ఈ స్పెషల్ ఎక్స్పాన్షన్స్ అని స్కిన్స్ అని అవి ఇస్తారన్నమాట. సో ఇవాళ ఏ గేమ్ వస్తుందో నేను అప్డేట్ చేస్తాను, కమ్యూనిటీ ట్యాబ్లో అప్డేట్ చేస్తాను, రెగ్యులర్ అయితే ఫాలో అవ్వండి. తర్వాత ఇంకో గేమ్ చూసుకుంటే మాత్రం స్టీమ్ అనే వెబ్సైట్లో హంట్ షో డౌన్ అనే ఒక గేమ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. 525 రూపీస్కి రీసెంట్గా వచ్చిన గేమే 2019లో వచ్చింది. సో మొత్తం డార్క్ బ్యాక్గ్రౌండ్, డార్క్ లుక్తో పాటు వస్తుంది. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం బై i5 4th generation 8GB RAM అండ్ 10 series లేకపోతే 7 series గ్రాఫిక్ ఉంటే సరిపోతుంది అనేసి అంటారు. మెయిన్ ఏంటంటే 50GB స్టోరేజ్ అయితే కంపల్సరీ అనమాట, అంతే. అండ్ మీ డౌట్స్ క్వశ్చన్ కింద కామెంట్ చేయొచ్చు బై. ఇవి ఇవాళ టెక్నిక్స్ గేమర్స్ మిగతా అప్డేట్స్ అనమాట బై. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ వన్స్ అగైన్ కింద కామెంట్ చేయొచ్చు. ఈ వీడియో ఎక్కడ దాకా చదువుతూ ఇష్టం వాళ్ళందరి టైం నెక్స్ట్ ఎలా రాసుకుందాం.